హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన క్లాస్లో ప్రీవియస్ సెట్లో వచ్చిన చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగికి సంబంధించిన బిట్స్ ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫస్ట్ బిట్ వచ్చేసేసి పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించినది. పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించింది. ఆప్షన్ 1 సాంఘిక వికాసం, ఆప్షన్ 2 మానసిక వికాసం, ఆప్షన్ 3 శారీరక వికాసం, ఆప్షన్ 4 ఉద్వేగ వికాసం. పిల్లవాడి చాలక వికాసం అనేది శారీరక వికాసానికి సంబంధించినంత. చాలక అంటే ఏంటంటే కదలికలు, శరీరంలో ఉండే మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్స్, హెడ్ మూమెంట్స్ ఇవి ఉంటాయి కదా, అవన్నమాట. దాన్ని చాలక వికాసం అంటారు. దానికి సంబంధించింది ఏంటంటే శారీరక వికాసం. కరెక్ట్ ఆన్సర్ శారీరక వికాసం. నెక్స్ట్ వన్ ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలని అడిగితే జవాబు చెప్పలేడు. ఈ అబ్బాయి సంజ్ఞానాత్మక దశ. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 అమూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 మూర్త ప్రచాలక దశ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ అన్నమాట. ఏంటంటే తను స్కూల్కి వెళ్ళగలడు కానీ అడ్రస్ చెప్పలేడు కాబట్టి అతను ఉన్న స్టేజ్ ఏంటంటే మూర్త ప్రచాలక దశ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సినిమాకు తీసుకువెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ. సో వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, సినిమాకి తీసుకువెళ్తానంటే అప్పటికప్పుడు కూర్చొని హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యాడనమాట ఒక బాబు. ఆ అబ్బాయి యొక్క నైతిక దశ ఏమిటి అంటే ఆప్షన్స్. ఆప్షన్ 1 1వ దశ పూర్వ సాంప్రదాయ దశ, ఆప్షన్ 2 2వ దశ పూర్వ సాంప్రదాయ దశ, ఆప్షన్ 3 3వ దశ సాంప్రదాయ దశ, ఆప్షన్ 4 4వ దశ సాంప్రదాయ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 2వ దశ పూర్వ సాంప్రదాయ దశ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆ దశలోనే ఏదైనా చెప్తే పిల్లలు అంటే వాళ్ళ యొక్క అవసరాలు ఏవైతే వాళ్ళ ఇష్టాలు ఉన్నాయో అవి తీరుస్తానంటే వాళ్ళ యొక్క స్టడీస్ కానీ హోంవర్క్స్ కానీ ఇలాంటివన్నీ చేయటం అనేది జరుగుతుంది. అంటే అలాంటి వాటికి సంబంధించినవి. సో కరెక్ట్ ఆన్సర్ 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి దశ. నెక్స్ట్ 4th వన్ ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి. అకార్డింగ్ టు ఎరిక్సన్ ఏంటంటే ప్రాథమిక పాఠశాలలో పిల్లలు ఎదుర్కొంటారు కొన్ని మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు. అవి ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 చొరవ వర్సెస్ అపరాధం, చొరవ వర్సెస్ అపరాధం. ఆప్షన్ 2 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం. ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధత. ఆప్షన్ 4 శ్రమించటం వర్సెస్ నూన్యత. సో ఇక్కడ ఏంటంటే ప్రాథమిక పాఠశాలలో పిల్లలు ఎదుర్కొనే మానసిక మనోసాంఘిక సంక్లిష్ట పరిస్థితి వచ్చేసి శ్రమించటం వర్సెస్ నూన్యత అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ప్రయోక్త వివిధ వయసులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమనం. ప్రయోక్త అనే ఆయన అంటే ప్రయోక్త అంటే కండక్ట్ చేసేవాడు, ఎవరైతే ప్రయోగాన్ని కండక్ట్ చేస్తున్నారో ఆయన అనమాట. ఆయన ఏం చేస్తున్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ పిల్లల్ని ఒక సమూహంగా ఒక గ్రూప్గా ఉంచి ఎట్ ఏ టైం ఒకే సమయంలో వాళ్ళని పరిశీలిస్తున్నారు. పరిశీలించిన వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమనం ఏమిటి అని ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్ 1 పరిచ్ఛేదన ఉపగమనం, ఆప్షన్ 2 అనుదైర్ఘ్య ఉపగమనం, ఆప్షన్ 3 భిన్న సంస్కృతుల ఉపగమనం, ఆప్షన్ 4 పరిశీలనాత్మక ఉపగమనం. సో ఇక్కడ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద పీపుల్స్ని ఒకే టైం ఎట్ ఏ టైం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉపగమనం వచ్చేసి పరిచ్ఛేద ఉపగమనం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు, అతడు అందరికీ ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అని అనటంలో రక్షక తంత్రం. సో ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్కి ఒక పర్టికులర్ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేకపోవటం వల్ల అతను ఏం చేస్తున్నారు, ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు, అతను అందరికీ తనకి ఇష్టం లేదు కాబట్టి రిమైనింగ్ వాళ్ళకు కూడా ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అని చెప్తున్నాడు. తనకి ఇష్టం లేకపోవటమే కాకుండా ఎవరికి ఇష్టం లేదు అని కూడా చెప్తున్నారు అన్నమాట. అక్కడ రక్షక తంత్రం ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 పరిహారం, ఆప్షన్ 2 ప్రతిగమనం, ఆప్షన్ 3 ప్రక్షేపణం, ఆప్షన్ 4 తదాత్మీకరణ.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రక్షేపణం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవటానికి సహాయపడే అంశం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వ్యక్తి అనేవాళ్ళు తన యొక్క స్వభావాన్ని ఎలాగైనా తెలుసుకోవాలి, తర్వాత ఇతరులను పాయింట్అవుట్ చేయటం, అంటే ఇతరులో ఉన్న వాటిని చెప్పాలి. అంటే చెప్పాలని కాదు, ఫస్ట్ ఎవరికి వారు సెల్ఫ్ ఎస్టిమేషన్, సెల్ఫ్ అనాలిసిస్ అనేది చేసుకోవడం అనేది చాలా అవసరం అనమాట. సో వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవటానికి సహాయపడే అంశం ఏమిటి అంటే ఆప్షన్ 1 ఆత్మగౌరవం, ఆప్షన్ 2 ఆత్మభావన, ఆప్షన్ 3 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 4 స్వీయ అభ్యసన. సో తన గురించి తాను తెలుసుకోవడానికి ఉపయోగపడే అంశం ఏంటంటే ఆత్మభావన. ఆత్మభావన అనే అంశం చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ వికాస దశలో పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. ఈ వికాస దశలో పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 నవజాత శిశువు, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. సో ఏ వికాస దశలో పిల్లల పెరుగుదల అనేది అత్యంత వేగంగా జరుగుతుందంటే శైశవ దశలో బాగా జరుగుతుంది అనమాట. పెరుగుదల అనేది చాలా వేగంగా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్, కరెక్ట్ ఆన్సర్ శైశవ దశ. నెక్స్ట్ బిట్, ఆటంకాలను అధిగమించి అవసరాలు తీర్చుకోవటానికి జీవి కనపరిచే చర్యలోని వైవిధ్యం. ఆటంకాలను అధిగమించి అవసరాలు తీర్చుకోవటానికి జీవి కనపరిచే చర్యల్లో వైవిధ్యం. ఆప్షన్ 1 ప్రవర్తనా రీతి, ఆప్షన్ 2 సామాజిక పరిపక్వత, ఆప్షన్ 3 రక్షక తంత్రం, ఆప్షన్ 4 సర్దుబాటు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంటే ఆటంకాలను అధిగమిస్తున్నారు, అలాగే వాళ్ళ యొక్క అవసరాలను కూడా ఏంటి తీర్చుకుంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సర్దుబాటు అనేది జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ సర్దుబాటు. సర్దుబాటు ఉన్న వ్యక్తి ఏంటంటే ఎటువంటి ఆటంకాలనైనా అధిగమించి తన యొక్క అవసరాలను తీర్చుకోగలుగుతాడనమాట. కరెక్ట్ ఆన్సర్ సర్దుబాటు. నెక్స్ట్ వన్, కిరణ్కు స్నేహితులతో సినిమాకు వెళ్ళాలనుంది, కానీ ఇంట్లో తిడతారేమో అనే భయం. ఇక్కడ సంఘర్షణ. సో ఏంటిది, కిరణ్కు ఒకటి ఇష్టం ఉంది, ఏంటిది సినిమాకు వెళ్ళాలని, ఇంకోటి ఏంటిది ఇంట్లో తిడతారనే భయం కూడా ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉపగమ పరిహార, ఆప్షన్ 2 ఉపగమ, ఆప్షన్ 3 పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపగమ పరిహార. ఒకటేంటి సినిమాకు వెళ్ళాలని ఉంది, ఇంకోటి ఏంటి భయం ఉంది, అదేంటిది తిడతారేమో అని. సో ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, కాబట్టి ఇక్కడ సంఘర్షణ వచ్చేసి ఉపగమ పరిహార అనేది కరెక్ట్ ఆన్సర్, ఉపగమ పరిహార. నెక్స్ట్ వన్, గార్డ్నర్ ప్రకారం చిత్ర కళాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ. గార్డ్నర్ ప్రకారం చిత్ర కళాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ. ఆప్షన్ 1 శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ, ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 ప్రకృతి సంబంధ ప్రజ్ఞ, ఆప్షన్ 4 సంగీత లయ సంబంధ ప్రజ్ఞ. సో గార్డ్నర్ ప్రకారం ఏంటంటే చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ వచ్చేసి దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. చిత్రకారులు కదండి, వాళ్ళకి ఖచ్చితంగా దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ అనేది ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 90 నుంచి 110, ఆప్షన్ 2 50 to 70, ఆప్షన్ 3 130 to 140, ఆప్షన్ 4 140 to 150, 140 to 150. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి ఏంటంటే సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి వచ్చేసేసి 90 to 110 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గిటారు వాయించటం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. సో గిటారు వాయించుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు అంటే ఒక ఫుట్బాల్ గేమ్ నేర్చుకున్నారంటే అక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 వ్యతిరేక బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. సో గిటార్ అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఫుట్బాల్ అనేది ఒక గేమ్ అన్నమాట. సో అదేంటి హ్యాండ్ మూమెంట్కి సంబంధించింది గిటార్ అనేది. ఫుట్బాల్ అనేది ఏంటిది ఫుడ్ లెగ్స్కి సంబంధించింది, ఇట్స్ అ గేమ్. సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆ గిటార్ నేర్చుకున్న నైపుణ్యం ఏదైతే ఉందో ఫుట్బాల్కి ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఇక్కడ బదలాయింపు వచ్చేసి శూన్య బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ శూన్య బదలాయింపు. నెక్స్ట్ బిట్
ఎన్గ్రామ్స్ అనేవి ఆప్షన్ 1 విస్మృతిని మాపనం చేసే సాధనాలు, ఆప్షన్ 2 విస్మృతిని మాపనం చేసే సాధనాలు, ఆప్షన్ 3 స్మృతి చిహ్నాలు, ఆప్షన్ 4 హృదయ స్పందనలు కొలిచే సాధనాలు. ఎన్గ్రామ్స్ అనేవి ఏంటంటే స్మృతి చిహ్నాలు అనమాట. ఇవి ఏంటంటే బ్రెయిన్లో నిక్షిప్తమై ఉంటాయి. దీనికి రిలేటెడ్గా మనకి టాపిక్ వచ్చినప్పుడు క్లాస్లో నేను ఖచ్చితంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఎన్గ్రామ్స్ అనేవి ఏంటంటే స్మృతి చిహ్నాలు. నెక్స్ట్ వన్ గృహం బట్టలు అనేవి ఆప్షన్ 1 శారీరక అవసరాలు, ఆప్షన్ 2 రక్షణ అవసరాలు, ఆప్షన్ 3 ప్రేమ సంబంధిత